హై వ్యూవర్స్, నేను ఏదైనా ఒక సలహా లాంటిదో సూచన లాంటిదో ఏదైనా యూస్ఫుల్ న్యూస్ ఏదైనా ఇద్దామన్నా ఈ మధ్యలో భయమే సాగిపోతున్నా. డాక్టర్కి సంబంధించిన న్యూస్ అయితే డాక్టర్లు చెప్తే బాగుండు. మా ఫ్రెండ్ ఉంది కదా గంపల్ శిరీష, తనకు చెప్తాను మీది ఇవ్వండి మేడం అని చెప్పేసి. అలా ఇంకొంత ఎక్స్పర్ట్స్ ఉంటారు. 3TV హెల్త్ అండి మా మిత్రులది, వాళ్ళకి చెప్తాను ఇది చేయండి ఇది బాగుంటుంది అని. ఇలా మరి కొంతమంది డాక్టర్లు చెప్తారు. అలాగే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్కి మన తెలుగు గేట్వేస్ అంటే TGTV అని ఉంటుంది కదా, వాసిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన ట్రేడింగ్లో ఎక్స్పర్ట్. సో ఏదైనా ఉన్నప్పుడు ఆయన పెడుతుంటాడు, FPOవి ట్రేడింగ్వి అది పెడుతూ ఉంటాడు, షేర్ చేస్తుంటారు. గతంలో అన్నింటిలో కూడా నో డౌట్ మిగతా వాళ్ళకన్నా చాలా బెటర్గానే నేను ఆలోచించేవాడిని, ఎక్సర్సైజ్ చేసేవాడిని, దానికి తగ్గట్టుగానే ఇచ్చేవాడిని. ఇది వీడియో రీసెంట్స్ ఇవ్వలేకపోతున్నా నేను. ఎందుకు? మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోతే, ఒకవేళ నేను చెప్పింది కరెక్టే వాడికి వేరేలాగా అర్థమైతే మనం స్టార్టింగ్ డిస్క్లైమర్ కూడా వేయం. ఎందుకు రాబో లేని పని తలనొప్పాడు. మీరు అబ్జర్వ్ చేశారా? చాలా ఛానళ్ళు డిస్క్లైమర్ అంటే స్టార్టింగ్ చేస్తాయి. వీడియోలో చూపించేవి మాకున్న పరిజ్ఞానం మేరకు ఇస్తున్నాం తప్ప పూర్తిగా మేము ధృవీకరించట్లేదు. వీడియోలో యాంకర్ చెప్పే మాకు సంబంధం లేదు, ఇలాగే ఉంటాయి. నేను అలా కూడా కాదు, పూర్తి బాధ్యత రాదన్నట్టు ఉంటూ ఉంటాను. ఇన్ కేస్ ఇక్కడ పొరపాటు లాంటిది ఉంటే మీ కింద కామెంట్లు మీరు ఎవరైనా చెప్తే ఆ వీడియోలో నేను డిలీట్ చేస్తాను పని ఒకటి 2 వీడియోలు కూడా. సో విషయం ఏంటి ఇప్పుడు, ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని అనకూడదు. కానీ పగల కొట్టద్దు ఇంట్లో వాళ్ళు. 18 సంవత్సరాల వయసు అండి, 50 కేజీలు బరువు ఉందండి, అమ్మాయి అండి, హైట్ దగ్గర వెయిట్ అండి. వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి 6 నెలల క్రితం యూట్యూబ్లో చూసి డైటింగ్ అంటూ ఆ యూట్యూబ్లో పనికి మనకి చెత్త ఆడవాళ్ళ మగవాళ్ళకి బూతులు వచ్చేస్తాయి. నాకైతే ఎవడెవడో ఏదేదో చెప్పేస్తారా, అది చేయండి ఇది చేయండి ఇది చేయండి అది చేయండి. ఇరిందంట ఎర్రుబాబులు అనకూడదు కానీ పాపం చనిపోయింది అన్యాయంగా. ఏమైంది? అదే తింటా ఇదే తింటా ఇప్పుడు తింటా అప్పుడు తింటా లైక్ ఈ వేలో చెప్తూ 3 నెలల క్రితం ఏం చేసింది? నీళ్లు తప్పకి ఏమీ తీసుకోవట్లేదంట, వాటర్ కంటెంటే తీసుకుంటుంది. ఏకంగా కొద్ది రోజుల నుంచి వాటర్ కూడా తాగట్లేదంట. చూస్తాం కదా వీడియోలు కూడా, గాలి తిని బతికాడు, గాలితో బతికాడు, నీళ్ళతో బతికారు అని. దాన్ని ఓవర్ ఎగ్జాగరేట్ చేసి చెప్పే బ్యాచ్ ఉన్నాయి యూట్యూబర్లు అంటూ. దాంతో అకస్మాత్తుగా ఈ అమ్మాయి శ్రీనంద అని కేరళలో కన్నూరు జిల్లా ప్రాంతం, 18 సంవత్సరాల వయసు, 6 నెలల క్రితం వెయిట్ తగ్గుతానని చెప్పేసి డైట్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తే 50 కేజీలు. వాళ్ళు ఇంట్లో చెప్పాలి కదా, 50 కేజీలు 18 సంవత్సరాల వయసు అమ్మాయి, సరిపోయిందమ్మా బాగున్నావమ్మా చెప్పాలి కదా. మరి వాళ్ళకేమీ పిచ్చి పట్టిందేమో. ఓకే అమ్మ గో హెడ్ అన్నారు. 3 నెలల నుంచి అసలు ఫుడ్డే తీసుకోవట్లేదు, ఓన్లీ లిక్విడ్ అన్నప్పుడు పగల కొట్టొద్దా? ఇప్పుడు ఎంతో తెలుసా? 18 సంవత్సరాల వయసు, 24 కేజీలు బరువు ఉంది అంతే. ఆసుపత్రికి వచ్చేసరికి నడవలేని స్థితిలో, అసలు ఆల్మోస్ట్ ఇక డెడ్ బాడీ అన్నట్టే. ఇంకా బీపీ డౌన్, ఆక్సిజన్ లెవెల్స్ లేవు, సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్ మొత్తం డౌన్. ఫైనల్ ఏమైంది? అన్యాయంగా చనిపోయింది స్వామి. వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? బుద్ధి బుర్రా లేకుండా కొంత పనికి పని నేతలు వాళ్ళకి వ్యూస్ కోసం రేటింగ్ కోసం పిచ్చి పిచ్చి అన్నీ చెప్తా ఉంటారు. మీరు అవి కానీ ఫూలిష్ కనుక ఫాలో అయితే ఇబ్బంది పడతారు. ఏదైనా మీరు డైటింగ్ అన్నా ఎక్సర్సైజ్ అని చేయడానికి ముందు ఫస్ట్ మీ ఇంట్లో పెద్దలను అడగండి, వాళ్ళు చెప్తారు చేయొచ్చా లేదా ఏంటి. అండ్ మీరు అసలు మీరున్న వెయిట్ ఎంత, హైట్ ఎంత, మీ ఏజ్ ఎంత, ఇవి కూడా చెక్ చేసుకోండి. స్లిమ్గా ఉండాలి, జీరోగా ఉండాలి, చివరికి జీరోనే అవుతారు. ప్లీజ్ జాగ్రత్త.